సంక్షేమ పథకాలు ఎవరు వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంకా ఒకటికి రెండు ఎక్కువ అవుతాయి తప్పించే నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలలో జగన్ అమ్మ ఒడి ఒకళ్ళకి ఇస్తున్నాడంటే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. అట్లాగే జగన్ విద్యా దీవెన డబ్బులు ఇస్తున్నాడంటే మేము ఎంతైనా ఇస్తాం. ఇట్లాగా ఒకదానికంటే ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తామంటారు కానీ తగ్గించుతామన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బియ్యం 5 కిలోలు ఒక్కొక్క మహిళకి లేదా ఒక్కొక్క ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి 5 కిలోల చొప్పున బియ్యం ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు అది 85 కోట్ల మందికి చేరుతోంది. అది కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్లలో చేయలేకపోయింది. ఇప్పుడు దాని మీదన కాంగ్రెస్ పార్టీ మరొక అడుగు ముందుకేసింది. ఏంటయ్యా అంటే 10 కిలోలు ఉచితంగా ఇస్తాం. ఇప్పటికే ₹1,00,000 మేర కుటుంబానికి డబ్బులు ఇస్తాం ఏడాదికి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 10 కిలోల బియ్యాన్ని ప్రకటించింది. కేంద్రంలో ఐఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు నెలకు 10 కిలోలు చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తామని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 5 కిలోలు మాత్రమే ఇస్తోందని తమ ప్రభుత్వం వచ్చాక రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పేదలకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్టు గుర్తు చేశారు. ఎవడిస్తున్నాడు అక్కడ? ఇస్తానని చెప్పారు. ఇవకే కదా గొడవ. దాంట్లో కేంద్రాన్ని ఇవ్వమని చెప్పి లెటర్లు రాస్తున్నారు అక్కడ.